సార్ వర్క్ ప్రొఫెషన్ ఇచ్చారు కాబట్టి నా లైఫ్లో నేను ఆర్టిస్ట్ కాబట్టి సార్ కొంచెం డైట్ మెయింటైన్ చేస్తూ బాడీ మెయింటైన్ చేయాలి కాబట్టి యాక్చువల్లీ ఇది ఫన్ కోసం పెట్టా యాక్చువల్లీ ఇలా ఉంటుంది అది పండగన్నాక బట్టలు మగడన్నాక పొట్టలు కామన్ అరే ఏమన్నా పొట్ట వేస్తున్నావా తమ్ముడు వత్తు నేను ఇంకా మార్నింగ్ నుంచి జిమ్కి వెళ్దాం అనుకుంటున్నాను వాడు జిమ్కి వెళ్ళే విషయం ప్రపంచానికి తెలియడానికి ఎలా సార్ టుడే ఐఎమ్ గోయింగ్ టు జిమ్ అనకు స్ట్రాటజీ పెట్టేశారు సార్ డే 1 జిమ్కి వెళ్ళేటప్పుడే అటు వెళ్తున్నాను అప్పుడే సుధీర్ అన్న ఫోన్ చేశాడు హలో అరే సుధీర్ అరే అవినే చెప్పరా ఏంట్రా ఈ మధ్య రూమ్కి అడగట్లేదు అరే అవినాష్ చెప్పరా సుధీర్ నేను ఆదరా నేను నైట్ అంతా జిమ్ లోనే ఉన్నా కదా అందుకే కాదురా షూటింగ్ ఎన్నింటికి చెప్పారు ఏమోరా నేను 5 to 7 జిమ్ కదా ఇలా మాట్లాడతారు సార్ జిమ్కి వెళ్ళాడు సార్ జిమ్ అయిపోయింది నమస్తే ఇలా ఉన్నారు ఏమైంది కొంచెం జిమ్కి వెళ్తున్నట్టున్నారు అంటే 5 to 7 జిమ్ చేస్తా కదా భయ్య అలా ఏమైనా కండలు పెంచినావు జిమ్ ఒకటి వెళ్తుంటారు సార్ రోడ్డు మీద భయ్య లోపలికి వెళ్ళి యాక్చువల్ నిజంగా జిమ్ చేసే వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది ఇంటికి వెళ్ళి ఇంతగా అన్నం తింటారు సార్ అన్నం అమ్మా 4 బాయిల్డ్ ఎగ్స్ ఒక్క నిమిషం నిన్ను నోటి పిలిచిండు అమ్మా నన్ను అనలే ఎగ్ మై గాడ్ ఇట్స్ వెరీ హౌస్ మ్యామ్ సార్ అన్ని సినిమాలు హిట్ అవ్వడం లేదు కదా నవ్వాలి తమ్ముడు చాలు కదా ఎన్ని తిరుగు గుడ్డు గుడ్ అమ్మాయిలు జిమ్ చేసే విధానం ఎలా ఉంటుంది సార్ నవ్వండా అమ్మా ఏం లేకపోతే నవ్వండి ఒకడు అబ్బాయి థ్రెడ్మిల్ చేస్తున్నాడు సార్ సడన్ గా థ్రెడ్మిల్ చేస్తున్నాడు అమ్మాయి వచ్చింది అమ్మాయి వచ్చినప్పుడు ఇలా చేస్తాడు థ్రెడ్మిల్ అని పక్కన అమ్మాయి వచ్చింది సార్ అమ్మాయి వెళ్ళిపోయింది సడన్ గా వాడు థ్రెడ్మిల్ చేస్తూ అలసిపోయి దిగుతాడు గౌరవప్రదమైన స్కోర్ వచ్చింది ఇక ముగించు లాస్ట్ పంచ్ ఉందన్న ఉందా థ్రెడ్మిల్ చేస్తుండు యాక్చువల్లీ డైలీ 5 to 7 జిమ్ చేస్తాను డైలీ 5 to 7 జిమ్ చేస్తాను అనగానే అమ్మాయి ఓ ఐసీ బాగా చేస్తాను జిమ్ కానీ థ్రెడ్మిల్ బటన్ ఆన్ చేస్తే బాగుండేది ఇదే పంచ్ థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ సూపర్ చైర్మన్ గారు మీరు బాగా ఎంజాయ్ చేశారు నాకు అవినాష్ ఫేస్ అక్కడ చూడగానే డౌట్ వచ్చింది ఈరోజు ఏదో మొత్తానికి పులిహార కలపబోతున్నాడని జనరల్ గా ఎర్రర్స్ ఆఫ్ కామెడీ అంటాం మనం కామెడీలో దాంట్లో అదొక జోనర్ నువ్వు చేసే దాంట్లో చాలా ఎర్రర్స్ తోనే మంచి కామెడీ వచ్చింది మాకు ఈరోజు థ్యాంక్ యూ సార్ పొగడతా అనుకుంటున్నావు ఏంటి ఇది అంటే ఏదో విధంగా నవ్వించాను అని చెప్పేసి అదే అంటే ఒక్కోసారి పేలకుండా కూడా నవ్వులు వస్తాయి అనమాట మేనేజ్ చేసావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అవినాష్